ఇక మీదట నీకేం కావాలన్నా నేనే కదా చూసుకోవాల్సింది. అందుకే వచ్చాను. బావా, నాకు కింద చాలా పనులున్నాయి, నేను వెళ్తాను. ఏ వెన్లా, పిన్ని రాత్రి చెక్ అడిగింది, ఇవ్వడం మర్చిపోయాను. ఈ చెక్ తీసుకెళ్లి పిన్నికి ఇచ్చేసే. అలాగే లాయర్ గారు ఇంకో గంటలో వస్తా అన్నారు. అందరినీ రెడీగా ఉండమని చెప్పు. ఈలోపు నేను స్నానం చేసి వచ్చేస్తాను. సరే బావా. అత్తయ్య, చెక్ అడిగారంట కదా, మీకు బావ ఇమ్మన్నాడు, తీసుకోండి. అత్తయ్య, లాయర్ గారు వచ్చేస్తున్నారంట, మిమ్మల్ని బావ రెడీగా ఉండమన్నాడు. అత్తయ్య, ఆ లాయర్ ఎవరో నాకు తెలియదు కదా. ఆయన వచ్చాక ఈ అమ్మాయే వాసుబావుని పెళ్లి చేసుకోబోతోందని నన్ను ఆయనకి పరిచయం చేయండి. నా గురించి కొంచెం బాగా చెప్పండి. ఎందుకు పరిచయం చేయడం? ఎందుకంటారేంటన్నయ్యా, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో నాకు తెలియాలి కదా. అయినా నేను అడిగింది మా ఆస్తి వివరాల గురించి, మీ ఆస్తి గురించి అడగట్లేదు కదా. ఓయ్, ఏంటి మీరందరూ అలా చూస్తున్నారు? ఊరికే కామెడీ కన్నా నేను అప్పుడప్పుడు ఇంతే. ఇలా అన్నానని ఏమనుకోకండే. వదినా, ఇది తీసుకో తీసుకో. ఆ కప్పులన్నీ కడిగేసే, నేను ఈ లోపు టిఫిన్ రెడీ చేస్తాను. అమ్మా, అది కామెడీగా చెప్పానని మనసులో ఉన్నది సీరియస్ గానే చెప్పింది. లాయర్ వచ్చాక ఏం చేస్తుందో ఏంటో. జయరాం, నువ్వేం చేస్తావో తెలీదు. లాయర్ వచ్చేలోపు వెన్నెల ఇక్కడ ఉండకూడదు. సోమ మంగళ బుధ. జయరాం, ఈరోజు శుక్రవారం, చెడ్డ పనులు ఏవీ చేయకూడదు. మంచి పనులు చేయడానికి ముహూర్తాలు కావాలి, చెడ్డ పనులు చేయడానికి ప్లానింగ్ కావాలి. అయినా చెడ్డ పనులు ఎప్పుడెప్పుడు చేయాలా అని ఏదైనా బుక్ రాసుందా? అవన్నీ బుక్కులో ఎందుకు రాస్తారు? నేనే బుక్కులు చదివి తెలుసుకున్నాను. ముందు పేషెంట్లు సరిగ్గా చూసి డబ్బులు ఎలా సంపాదించాలో అది తెలుసుకో. జయరాం, బావ మాటలేం పట్టించుకోకు. అమ్మ చెప్పింది త్వరగా చెయ్యి. ఏంటి చిన్నత్తయ్య, మీకిందాకే చెప్పాం కదా మీరే పనులు చేయడానికి వీల్లేదని. అన్నీ నేను చూసుకుంటాను, మీరు హాయిగా వెళ్ళి కూర్చోండి. నేనొచ్చింది ఈ పని చేయడానికి కాదమ్మా. మరి వెన్నెలా, నీకింట్లో ఇలాంటి పనులు చేయటం ముఖ్యమా, లేక వాసుబావుని పెళ్లి చేసుకోవడం ముఖ్యమా? వాసుబావన్ పెళ్లి చేసుకోవడమే ముఖ్యం. అయినా ఇదేం ప్రశ్న అత్తయ్యా? ఏ సమస్య లేకుండా మీ వాసుబావకి నీకు పెళ్లి జరగడానికి నా దగ్గర ఒక సులభమైన మార్గం ఉంది. ఏంటత్తయ్య చిన్నపిల్లలా మాట్లాడుతున్నారు? వాసుబావే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాక ఇంకేం సమస్య ఉంటుంది? వామ్మో, ఇది నేననుకున్నంత తెంగర్ది కాదు, తెలివైందే. అది కాదు వెనెలా, మన ఊరి చివర అమ్మవారి గుడుంది. ఆ అమ్మవారు చాలా మహిమగలవారు. అమ్మా, అందర్నీ చల్లగా చూడాలి. మీరు చెప్పండి అత్తయ్య. అక్కడ అమ్మవారి గుడి పక్కనే ఒక చెరువుంది. ఆ చెరువులో భక్తితో 21 సార్లు మునిగి ఆ తర్వాత అమ్మవారి దగ్గరికెళ్ళి మన మనసులోని కోరికను చెప్తే ఆ అమ్మవారు తప్పకుండా తీరుస్తారట. నాకింకేం కోరికుంటుంది అత్తయ్య? బావతో పెళ్ళవ్వాలని, బావతో సంతోషంగా ఉండాలని కదా. అలా ఉండాలంటే వెళ్ళి ఆ మొక్కు తీర్చుకో. సరే అత్తయ్య, వీలు చూసుకుని వెళ్తాను.
ఆ అలా కాదమ్మా, ఇప్పుడే వెళ్ళాలి. అయ్యో అత్తయ్య, ఇప్పుడు లాయర్ గారు వస్తున్నారు కదా, రేపు వెళ్తాను. వెన్నెలా, లాయర్ గారిని ఎప్పుడైనా కలవచ్చు. ఈరోజు శుక్రవారం, అమ్మవారికి ఇష్టమైన రోజు. ఈ రోజు వెళ్లి తీర్చుకుంటేనే మంచిది. సరే అత్తయ్య. మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏంటి పిన్ని, వెన్నెలని గుడికి పంపించినట్టున్నావు? మీ పిన్నంటే ఏమనుకుంటున్నావురా? నీ గురించి తెలుసు పిన్ని. ఎవరినైనా సరే వాళ్ళతో నైస్గా మాట్లాడి ఐస్ చేసేస్తావు. ఏ అదంతా ఒకప్పుడురా, ఇప్పుడు కాదు. అవును, ఇప్పుడు వెన్నెల్ని గుడికెందుకు పంపించమన్నావు? ఆ గుళ్ళో ఏముంది? ఆ గుళ్ళో ఏమీ లేదు. ఆ గుడి పక్కన చెరువు ఉంది. చెరువులోనా? ఆ చెరువులో ఊబి ఉంది. నువ్వు చెప్పినట్టుగా వెళ్ళి ఆ చెరువులో మునుగుతుంది. అలా మునిగిన తరువాత అది పైకి రాదు. దాని ప్రాణాలు మాత్రం పైకి పోతాయి. అమ్మా, వాసుబావతో నా పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరగాలని మొక్కు పెట్టుకోవడానికి వచ్చాను. అవును, చిన్నత్తేదో చెప్పిందే, మర్చిపోయాను. ఏంటది? వెళ్ళి చిన్నత్తేనే అడిగితే పోద్దిగా. గుర్తొచ్చింది. నీళ్లల్లో 12 సార్లు మునగాలి అంతే. లెక్క తప్పకుండా ఒక్కో రాయి ఒడ్డున వేస్తే సరిపోతుంది.
హలో అయ్యా పని పూర్తయింది. రేయ్, సరిగ్గా చూసారా? సరిగ్గానే చూశానయ్యా. నీళ్లల్లో మునిగి చాలాసేపు అయింది. ఆ అమ్మాయి బతికే అవకాశమే లేదు. ఏమే ఎక్కడ్నుంచో ఇక్కడికొచ్చి నా ఇంట్లో పెత్తనం చలాయిస్తే చూస్తూ ఊరుకుంటానా? వాసు, ఇప్పుడు లాయరు అది ఎందుకు నాన్నా? లేదు పిన్ని, ఒకసారి మాట్లాడితేనే బాగుంటుంది. నమస్కారం సార్. నమస్తే వాసు, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. రండి పద. రండి సార్, కూర్చోండి. ముఖ్యమైన విషయం ఏదో మాట్లాడాలన్నావు, ఏమిటి బాబు అది? నా తమ్ముడు జయరామ్కి పెళ్లి చేయాలనుకుంటున్నాం. కానీ వాడి పేరు మీద ఆస్తి లేని కారణంగా ఎవరు వాడికి పిల్లని ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. గుణం కన్నా ధనం ముఖ్యమైపోయింది. అందుకే ఆస్తి మొత్తం తమ్ముడికి ఇచ్చేద్దామని నిర్ణయించుకున్నాను. నా పేరు మీద ఉన్న యావదాస్తి నా తమ్ముడి పేరు మీదకి మార్చేయండి. నాన్న వాసు, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. నువ్వు మాతో ఉంటే చాలు నాన్న. ఈ ఆస్తి, ఈ డబ్బు ఏమీ అక్కర్లేదు. ఎందుకో ఆస్తి పంచడం నాకిష్టం లేదు. పిన్ని, ఈ విషయంలో నువ్వు ఇంకేం మాట్లాడుకో. లాయర్ గారు, ఏం చేయాలో ఎలా చేయాలో మీరే చెప్పండి.
నువ్వు చెప్పినట్టు చేయడానికి కుదరదు వాసు. నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను, నీకు పెళ్ళయిన తర్వాత నువ్వు నీ భార్య ఇద్దరూ కలిసి సంతకం పెట్టాలి. అప్పుడే మీ ఆస్తిని మీరెవరికైనా ఇవ్వచ్చు. ఏంటి సార్ మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నారు? నేను చెప్పడం లేదు బాబు, వీలునామాలో ఏముందో అదే చెబుతున్నాను. మీకు అంతగా అనుమానం ఉంటే ఈ డాక్యుమెంట్స్ని ఏ లాయర్ కన్నా ఇచ్చి చదివించుకోండి. చచ్చా, అలాంటి అనుమానం ఏం లేదు. నిజంగా చెప్తున్నాను, మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. నా మనసు నిండా నా భార్య ఉంది. దాన్ని మర్చిపోయి ఇంకొక పెళ్లి చేసుకుంటే నరకమే. నాకే కాదు, నన్ను చేసుకున్న అమ్మాయి కూడా నరకమే. నేనేం పాపం చేశాను సార్? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? వాసు, వదిలేనన్న, తర్వాత మాట్లాడదాం. లేదు పిన్ని, ప్రతిసారి దీని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. సార్, దీనికి వేరే మార్గం లేదా? నువ్వు పెళ్లి చేసుకోవడం తప్ప వేరే మార్గం ఏమీ లేదు. నా మనసు చంపుకొని నేను ఇంకొక పెళ్లి చేసుకోలేను. దానికన్నా నేను చచ్చిపోవడమే మేలు. అప్పుడైనా నా ఆస్తి తమ్ముడికి చెల్లెలికి దక్కుతుంది. లేదు వాసు, అలా చేస్తే నీ ఆస్తి మొత్తం మన ఊరి దేవాలయానికి చెందుతుంది.